సో వెంటనే ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఇన్వెస్ట్ చేసిన వెంటనే రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా కష్టం సార్. రియల్ ఎస్టేట్ అంటే మినిమం ఇయర్స్ టైం పడుతుంది. సో ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో గ్రోత్ ఉండే ఏరియాస్ కానివ్వండి, ఫ్యూచర్లో గ్రోత్ ఉండే ప్లాన్స్ కానివ్వండి ఏంటి అంటారు? మనకు వచ్చేసి షాదనగర్ ఉందండి. షాదనగర్లో మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఎంఎస్ఎన్ ఫార్మా, అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా మనకు షాబాద్ ఉంది. షాబాద్లో వచ్చేసి 3600 ఎకరాల సెజ్ ఇచ్చారు. చందనవెల్లి సెజ్ అండ్ సీతారాంపూర్ సెజ్ అని. సీతారాంపూర్ సెజ్ వచ్చేసి మనకు ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చారు. చందనవెల్లి సెజ్ వచ్చేసి వెల్స్పన్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇవన్నీ ఇచ్చారు. ఇది కనుక షాబాదు, షాద్నగర్ అండ్ వికారాబాద్ కూడా బాగా డెవలప్ అవుతుంది. వికారాబాద్ రోడ్డు కూడా 300 ఫీట్ రోడ్ చేస్తున్నారు కాబట్టి అటు కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇటు వచ్చేసి ఫ్యూచర్ సిటీ అయితే ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది కాబట్టి ఇటు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీ బడ్జెట్ను బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటిది అన్నది మీ బడ్జెట్లో ఏది వస్తుంది దాన్ని చూసుకొని అక్కడ డెవలప్మెంట్లు చూసుకొని ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్ ఉన్న కంపెనీలో కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ ఉంటాయి.